60 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే నవంబర్ 29 రోజు దీక్ష ప్రారంభించి మరి దేశం లోపల 60 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం అరిగోసపడ్డటువంటి ప్రజల యొక్క కోరిక నెరవేర్చడానికి మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం స్థాపించి మరి ఎన్ని రోజులు ఉద్యమం చేసినా కూడా ఏదైనా కూడా తెలంగాణ సాధనలో కూడా ముందంజలు వేస్తలేము. చాలామంది ఎంతమంది కూడా ఉద్యమాలు వచ్చిన తర్వాత ఏదో ఒక వంకతోటి పదవులకో దేనికో డబ్బులకో అమ్ముడు పోయి మరి తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో ఆపిన రోజు కాబట్టి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రారంభించిన తర్వాత ఆయన ఒకటే చెప్పిండు, ఉద్యమంలో వెనుకడుగు వేయను, నేను ఒకవేళ వెనుకడుగు వేస్తే రాళ్లతో కొట్టి చంపండి, నేను ఈ ఉద్యమము ఈ దఫ తెలంగాణ లోపల కేసీఆర్ రచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే ఆయన తెలంగాణకు మొట్టమొదటిసారిగా ఎవ్వరు చేయలేనిది ఆమరణ దీక్ష చేసిండు. ఆ ఆమరణ దీక్ష చేసిన తర్వాత 11 రోజుల తర్వాత తెలంగాణ వ్యతిరేకులను సమైక్యవాదులను కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద పెద్ద ఉన్నత నాయకులందరినీ కూడా మరి దద్దరిల్లింపజేసి కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీసును ఢిల్లీని కదిలించి మరి ఒక ప్రకటన తెచ్చింది. తెలంగాణ ప్రజల్లో కూడా మొట్టమొదటిసారి కేసీఆర్ వారి దీక్షని ఆ రోజు ఒకటే ఒక రోజు 60 ఏళ్ళ ఉద్యమంలో పట ఇవాళ ఏదైతే మేము ఇవాళ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9 చేస్తున్నామో మొట్టమొదట తెలంగాణ ప్రజలు చేసుకున్న పండుగ ఏమిందంటే ఒక తెలంగాణ ప్రకటనే. కాబట్టి ఆ తెలంగాణ ప్రకటన తొలి అడుగు పడ్డది, ఆ ఉద్యమంలో సాధన కోసం తొలి అడుగు పడ్డది. కానీ కాంగ్రెస్ మోసం చేసి మళ్ళీ మాకు 24 గంటలు గడవకముందే శ్రీకృష్ణ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ మరుగున పెడితే కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలి, మేము ఇచ్చిన అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి మరి పార్లమెంట్లో తీసుకుపోయి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. ఎప్పుడే కానీ చెప్తున్నాం, దొంగ దీక్ష అంటారు. అసలు దేనికోసం దొంగ దీక్ష చేయాలి, ఎవరి కోసం చేయాలి? ఆయన చెప్పిండు, నేను చస్తా లేకుంటే తెలంగాణ రావాలన్నాడు. కాబట్టి అలా ఎలాంటి పొరపాటు లేదు. కేసీఆర్ ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. కాబట్టి ఆయన దీక్షనే తొలిగట్ట అని చెప్పి మీ అందరికి తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ.